పడుతున్నారు. మనలో దాగున్నటువంటి ఆ శత్రువులు ఎవరు? ముఖ్యమైనది కోపం. ప్రతి వ్యక్తి పుట్టుకతోని ఎవరు కోపిష్ఠులు కారు. తను కష్టాల ఊబిలో చిక్కుకుపోయినప్పుడు నా అనుకున్న వాళ్ళు, నా రక్త సంబంధికులు, నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, నా బంధువులు ఎవరు కూడా తనని ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం వల్ల వారందరిపైన ఆ వ్యక్తికి కోపం రావడం జరుగుతుంది. మనిషి ఎప్పుడు కూడా కోపాన్ని జయించాలి. కోపాన్ని జయించాలి అంటే కోపానికి కారణమేందో విశ్లేషించుకోగలగాలి. కోపాన్ని ఎప్పుడు కూడా మనము అనగదొక్కవద్దు. నీకు వచ్చినటువంటి కోపాన్ని నువ్వు బ్యాలెన్స్ చేస్తూ కోపానికి కారణమేంది, ఎదుటి వ్యక్తికి నేను ఎలాంటి సమాధానం చెప్పాను, ఎదుటి వ్యక్తి నుంచి నేను ఏమి ఆశించాను, ఎందుకు అది నేను పొందలేకపోతున్నానని, దానికి సమస్యకు కారణం ఏంది అని ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకున్నప్పుడు మాత్రమే సాధించగలవు. నీకొచ్చినటువంటి కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు.